తెలుగుదేశం పరిపాలన చేసిన ప్రతిసారి మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందని తనకు మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి గుర్తు చేశారు. అప్పట్లోనే డ్వాక్రా మహిళల్ని, డ్వాక్రా గ్రూపుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఆర్థిక సహాయం అందించారని ఆమె వివరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణ తరపున సతీమణి కృష్ణ తులసి ప్రచారం చేస్తున్నారు. తణుకు పట్టణంలోని 28, 29 వార్డులలో ఆమె పర్యటించారు. కృష్ణ తులసి పర్యటనకు పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. ప్రతి ఇంటికి వెళ్లి మహిళల్ని, ఇంటి పెద్దల్ని ఆమె చైతన్యపరుస్తున్నారు. అసెంబ్లీలో సైకిల్ గుర్తు మీద, పార్లమెంట్లో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాలని ఆమె వివరిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడారు. స్వర్ణ లేడా లేడు స్వర్ణరాజు మేడం గారు మేడం గారు మరి ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఒకటే, చాలా మంది ఈ వార్డుల్లో అయితే కనుక మాకు ఎవరికి పెన్షన్స్ ఉండేవండి, పెన్షన్స్ అన్నీ తీసేశారు. చాలా నిజంగా చాలా 75 సంవత్సరాలు 80 సంవత్సరాల వృద్ధులు, నిజంగా మంచం మీద నుంచి లేవలేనటువంటి వృద్ధులు, వాళ్ళకి పెన్షన్ తీసేయడం నిజంగా చాలా బాధాకరం. కొన్ని సంఘటనలు అయితే కనుక నిజంగా కళ్ళంట నీళ్లు తెప్పించినాయి. అట్లాంటి జెన్యూన్ కేసెస్లో కూడా మరి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గపు ప్రభుత్వం అనేది వాళ్ళని చూస్తే తెలుస్తుంది. అట్లాగే మహిళలు ఎవరిని కదిపినా కానీ వాళ్ళు ఒక్కటే అంటున్నారు, మాకు ఇక్కడ రక్షణ లేదు, ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు, ఒక దుర్మార్గపు ప్రభుత్వంలో మనం అందరం ఉన్నాము, ఈ ప్రభుత్వాన్ని ప్రారంభించాలి అని ఏకకంఠంతో చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. నిజంగా మరి ఇదంతా కూడా చాలా బాధాకరం. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం మళ్ళా బాగుపడుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. మహిళలకి పెద్ద పీట వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరలా అధికారంలోకి తెచ్చుకుందాం. మహిళలందరం కూడా ఒక మంచి ప్రభుత్వంలో మనందరం కూడా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో మన పిల్లలకి మంచి భవిష్యత్తును అందజేద్దామని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను.